ఈ ఉచిత ఉసుక అంటున్నారు. అసలు ఏ విధంగా సాధ్యమవుతుందంటారు? ఉచిత విద్యుత్ ఉచిత ఇసుక ప్రోగ్రాం అనేది ఖచ్చితంగా సాధ్యమయ్యే పనే. ఏ విధంగానంటే ఒక సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు ఖచ్చితంగా చేస్తారు. ఏ రకంగా చూసినా కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఎలాంటి అవినీతి లేకుండా 5 సంవత్సరాలు నిరంతరాయంగా నిరభ్యంతరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ ఉచిత ఇసుక అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడుది. అలాంటి మనిషికి ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ఎట్లాంటి ప్రోగ్రాములు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఇస్తాడని అందరికీ 6 కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ నమ్మకం ఉండబట్టే ఆయన్ని ఈరోజు ఇంత భారీ మెజార్టీతో గెలిపించారనటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఒక రకంగా చూస్తే ఈ 11 సీట్లని మీరు ఇందాకన్నారే, 11 సీట్లు అనేది ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరు కాదు, ప్రజలు ఇవ్వాలి. ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని స్థాయికి దిగజార్చారంటే గవర్నర్ గారికి ఒక ఉత్తరం రాసినంత మాత్రాన్ని ప్రతిపక్ష హోదా రాదు. ఉత్తరాలు రాస్తే ప్రతిపక్ష హోదా అయితే ఈ ఎలక్షన్లు ఎందుకు? దానికి తగినన్ని సీట్లు 10% అంటే 18% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని చిన్న విషయం కూడా, చిన్న లాజిక్ కూడా మర్చిపోయి ప్రజల్ని ఈ రకంగా మైపెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. వైనాట్ 175 అనేటటువంటి ఒక అభూత కల్పనతోటి ఒక మాయ చేసేటటువంటి ఎన్నో అబద్ధాలు చెప్పినా కూడా ఎవరు ప్రజలు నమ్మకుండా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు కూడా మొత్తం కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి పట్టం కట్టారంటే ఆ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేస్తాం. ఒకసారి ఒక నెల రోజుల కాలంలోనే 40 లక్షల టన్నుల ఉసుకని మాయం చేశారు ఈ జేటీడీపీ వాళ్ళు అనేసి వైసీపీ వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది కదా, దీని గురించి మీకు కామెంట్ చేయండి. దీన్ని పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణ. ఇది ఎలాంటి ఆధారం లేకుండా ఏదో ఒకటి ఒక గుడ్డ గాల్సి ఒక మనిషి మీద వేయటం ఇదే. దీనికి ఎలాంటి ఆధారం లేదు. ఏదో ఒకటి ప్రతిపక్షంలో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం, కానీ ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజలు ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రెస్ ముందు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. అసలు ఉచిత ఉసుక అనేది సాధ్యమే అని మీరు నమ్ముతున్నారా? 100% ఇది సాధ్యమే. ఇది గత 5 సంవత్సరాల్లో కూడా ఇది చేసి నిరూపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. ఇది ఖచ్చితంగా కూడా ఒక దీంట్లో వచ్చేటటువంటి చిన్న ఈ ఇన్కమ్ను కూడా వదులుకొని ప్రజల కోసం దీనిపైన ఎంతమంది ఆధారపడి ఉంటారు. ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఏంది, ఒక భవన నిర్మాణ కార్మికులు ఏంది, ప్రతి ఒక్కటి కూడా ఎన్నో, ఒక పెయింటింగ్ ఇండస్ట్రీ ఏంది, దీనికి ఐరన్కి సంబంధించిన వాళ్ళు ఏంది, ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో ఒకటువంటి వాళ్ళు దీనిపైన ఆధారపడి రాడ్ బెండింగ్ వాళ్ళు ఇట్లా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కదానిపై ఒకటి ఇంటర్లింక్ ఉన్నటువంటిది. ఇది ఖచ్చితంగా సాధ్యమే. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇంతమంది ప్రజల కోసం ఇటువంటి చిన్న లాస్ను కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా 7 సంవత్సరాలు ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తారు.